అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధితురాలు మరో వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యేగా గెలిచాక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బాధితురాలతో వీడియో కాల్ మాట్లాడాడు. దానికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో పెను దుమారం రేపుతుంది. కావాలనే ఈ విధంగా తనపై ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ అంటున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధితురాలు మరో వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యేగా గెలిచాక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బాధితురాలితో వీడియో కాల్ మాట్లాడారు. దానికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో పెను దుమారం రేపుతుంది. కావాలనే ఈ విధంగా తనపై ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ అంటున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధితురాలు మరో వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యేగా గెలిచాక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బాధితురాలితో వీడియో కాల్ మాట్లాడారు. దానికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో పెను దుమారం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. జనసేన ఎమ్మెల్యే అరవల్ శ్రీధర్ వీడియోలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. 4 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా మారింది. ఇటు బాధితురాలు ప్రతి అంశాన్ని తను ఏ రకంగా వ్యవహరించేవాడు, ఎలా ఉండేవాడు, ఒక ప్రజాప్రతినిధి అయ్యింది, పబ్లిక్ పట్ల, అమ్మాయిల పట్ల సమస్యల పైన పోరాడాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే అమ్మాయి విషయంలో ఇలా వ్యవహరించేవాడు అంటూ కూడా ఒక్కొక్క వీడియోని రిలీజ్ చేసుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు తాజాగా జీ తెలుగు స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి వీడియోని పరిశీలిస్తా ఉంటుంటే ఏపీ అసెంబ్లీ సాక్షిగా తను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు హాల్లోకి వెళ్లి హాల్లో తన టేబుల్ పైన కూర్చొని సెల్ఫీ వీడియో ఆన్ చేసుకొని అసెంబ్లీ ప్రమాణ స్వీకారం ఒక పక్క, ఇటుపక్క తను అమ్మాయితో మాట్లాడుతున్నటువంటి వీడియో ఒక పక్క. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా దారితీస్తా ఉంది. ఏపీ అసెంబ్లీలోకే తన మొబైల్ తో వెళ్లి ఒక పక్క అక్కడ సభకు నమస్కారం చేస్తూ సభలో తను ప్రమాణ స్వీకారం చేస్తూ మరో పక్క అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతా ఉన్నాడు. ఎంత నీచంగా వ్యవహరించాడు, అసలు సభకు గౌరవం లేకుండా తను ఏ రకంగా అమ్మాయిని నిజంగానే ట్రాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు అనేది నిదర్శనం కోసమే ఈ వీడియో అంటూ కూడా బాధితురాలు ఈ వీడియో మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. చాలా క్లియర్ గా తను ఎమ్మెల్యే పదవిలో ఉండి అసెంబ్లీ సాక్షిగా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నటువంటి వీడియో కనబడుతోంది. దాంట్లో టెక్స్ట్ మెసేజ్ తను జోడించి తను ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నానని, కొద్దిసేపటి తర్వాత వీడియో కాల్ ఆఫ్ చేస్తానని, తన క్వశ్చనింగ్ ఓవర్ వస్తా ఉంది, దానికి నేను సమాధానం చెప్పాలని, కొన్ని సమస్యల పైన ఇప్పటికే తాను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చానని, ఇవన్నీ కూడా అమ్మాయితో ఆన్లైన్ చాట్ జరుపుతూ ఒక పక్క వీడియో కాల్ మాట్లాడుతూ ఒక పక్క ప్రమాణ స్వీకారం చేస్తూ మరో పక్క సభకు నమస్కారం పెడుతూ ఇవన్నీ వీడియో కాల్ ద్వారా అమ్మాయితో మాట్లాడుతున్నటువంటి వీడియో ఇప్పుడు సంచలనమైనటువంటి వీడియోగానే భావిస్తా ఉన్నారు. ఇప్పటికే జనసేన ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఎంక్వైరీ కమిటీలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అందుబాటులో లేడు, కనీసం నోటీసులు ఇవ్వడానికి కూడా అతను అవైలబుల్ లో లేకుండా వెళ్లిపోయాడంటూ మాత్రం పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ఉన్నత హోదాలో ఉండి, ఒక పలుకుబడి హోదాలో ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి, ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు తన పదవిని పక్కన పెట్టి కేవలం ఒక అమ్మాయి కోసం ఎంత నీచానికి దిగజారిపోయి ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేసి ఆ అమ్మాయే ప్రపంచం అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే తీరు పైన ఇప్పుడు యావత్ ప్రపంచం
దేశాలు యావత్ రాష్ట్రాలు అతన్ని ఖండిస్తా ఉన్నాయి. అతను వ్యవహరించినటువంటి తీరు చాలా అవమానకరంగా ఉందని, ఒక లేడీని ఇంత అవమానంగా ట్రీట్ చేస్తారా, కారులో 90 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలోనే తనపై అత్యాచారం చేశాడన్నట్టుగా బాధితురాలు కొన్ని ఆడియో వీడియోలు కూడా ఎవిడెన్స్ బయటపెట్టింది. దాంతో పాటు తనకు అబార్షన్ చేయించాడు బలవంతంగా అనే తాలూకా మెడికల్ సర్టిఫికేట్స్ సైతం బాధితురాలు బయటపెట్టింది. కాబట్టి నిజంగానే అరవ శ్రీధర్ ఈ అమ్మాయి పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని క్యాచ్ చేసుకొని తనకు ఎలాగైనా ఫ్యామిలీకి దూరంగా ఉంది కాబట్టి ఏదో రకంగా వాడుకొని తమకున్నటువంటి కోరికలన్నీ తీర్చుకొని అమ్మాయిని రోడ్డు పడేయాలి అనే ఒక ఆలోచనతోటే ఈ అమ్మాయితో ట్రావెలింగ్ చేసినట్టుగా కూడా కనబడతా ఉంది. మరోపక్క అమ్మాయి 25 కోట్లు డిమాండ్ చేసింది అనే ఒక అంశం ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. ఇదంతా ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీలో ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరి పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఎవరిని డిఫేమ్ చేసి క్యారెక్టర్ వీళ్ళు దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఇప్పటికే అరవ శ్రీధర్ తల్లి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానిపైన విచారణ జరిపించాలంటూ కూడా తాజాగా పోలీసులను వేడుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అమ్మాయి పైన బ్లాక్ మెయిలింగ్ కేసు నమోదయ్యింది. తన క్యారెక్టర్ సరైనది కాదు అంటూ కూడా ఇప్పటికే ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తున్నారు. దానిపైన కేసు కూడా నమోదైంది. కాబట్టి తాజాగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ అమ్మాయితో మాట్లాడినటువంటి వీడియో పైన ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి రియాక్షన్ ఇస్తాడో, తన స్టేట్మెంట్ ఏందనేది మాత్రం ఎదురు చూడాలి అమిషా. ఎస్ రవితేజ, అయితే బాధితురాలు తనకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? బాధితురాలు మొదటి నుంచి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో ఎవరు కూడా ట్రాప్ కి గురవ్వకండి, అనేక మంది అమ్మాయిల్ని తను ట్రాప్ చేసి ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని శారీరకమైనటువంటి సంబంధాల కోసమే తను ఈ పదవిని ఉపయోగించుకొని అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడతా ఉన్నారు. నా ఒక్కరి దాంతోటే కాకుండా చాలా మంది తన స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ తో కూడా ఈ రకంగానే మెసేజ్లు పెట్టి అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ ని ఉద్దేశించి పెట్టినటువంటి కొన్ని స్క్రీన్ షాట్లు సైతం బాధితురాలు బయట పెట్టింది. తను ఒక్కరే ఈ రకంగా అన్యాయానికి గురైనాను, తనను మాత్రమే శారీరకంగా వాడుకున్నాననే విషయం కాకుండా అందరితో ఎమ్మెల్యే ఈ విధంగానే ఉంటారు. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా తన టచ్ లోకి వెళ్ళినటువంటి వెంటనే ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు, బెదిరిస్తాడు, డబ్బుల ఆశ చూపిస్తాడు, రకరకాలుగా లోబర్చుకొని వాళ్ళ పట్ల ఈ కోరికలు తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు అనేది ఇప్పుడు ప్రత్యేకంగా బాధితురాలు ఆరోపిస్తా ఉంది. పోలీస్ శాఖ ఈ వ్యవహారంపై సీరియస్ గా తీసుకుని అరవ శ్రీధర్ ని ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించడంతో పాటు అతని పైన ఈ లైంగిక వేధింపుల కేసులు, అత్యాచారం కేసులు, రేప్ కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాలని ఒక డిమాండ్ సాగుతా ఉంది. తను అన్యాయానికి గురైనట్టు మిగతా మహిళలు ఎవరు కూడా అన్యాయానికి గురి కాకుండా మిగతా వారిని కాపాడే ఉద్దేశంతో ఈ రోజు బయటకు వచ్చి ఈ వీడియోలన్నీ బయట పెట్టాను. తనకు తన కుటుంబ సభ్యులకైతే ఎమ్మెల్యే కుటుంబం నుంచి థ్రెటనింగ్ ఉంది, ఏ టైంలో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ లో ఉన్నాను. ఈ వీడియోలు మాత్రం తను చేసినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా బయట పెడతాను, దీనిపైన ఎంక్వైరీ చేసి తన పైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే డిమాండ్ గా అమ్మాయి ఈ వీడియోలు రిలీజ్ చేస్తా ఉంది అనిషా. ఎస్ రవితేజ, అయితే బాధితురాలు వీడియోలపైన వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, కానీ అరవ శ్రీధర్ మాత్రం ఇవన్నీ ఫేక్ వీడియోస్ కావాలనే నా పైన ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. ఎలా చూడాలి మరి దీన్ని? అరవ శ్రీధర్ ఒకవేళ అది ఫేక్ అయినట్టయితే, తన వీడియోలు కాదన్నట్టయితే, 25 కోట్ల అమ్మాయి డిమాండ్ చేసినట్టయితే వాటి తాలూకు వివరాలు, ఆధారాలు, తను ఆ అమ్మాయితో కలిసి లేను, ఆ అమ్మాయి ఎవరో తనకు తెలీదు, ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు, నేను లిఫ్ట్ పేరుతో అమ్మాయిని ఎక్కించుకుని లేదు, హరాజ్ చేయలేదు, శారీరక సంబంధాలు లేవు, అత్యాచారాలు జరపకపోతే ఈ రోజు జనసేన వేసినటువంటి ఎంక్వైరీకి ఎందుకు హాజరవ్వట్లేదు? జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి తన తప్పేమీ లేదు, దీనిపైన పార్టీ నుంచి మనం సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిందే, లేదా పోలీసులకు వెళ్లి ఇవి ఏఐ జనరేటెడ్ వీడియో అన్నా, చాట్ జీపీటీ వీడియోలు అన్నా, ఫేస్ మార్ఫింగ్ చేసిందని వేస్తున్నా కూడా ఇవన్నీ అతను వెళ్లి పోలీస్ శాఖకు ఎందుకు అఫీషియల్ గా ఫిర్యాదు చేయట్లేదు? ఇది అతని వీడియోనే, ఈ బండారం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు న్యూడ్ వీడియోస్ అంతా కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో తనవి కాకపోతే ఆ ఎమ్మెల్యే ఎందుకు పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయట్లేదు అనేది మాత్రమే ప్రధాన ఉద్దేశంగా అమ్మాయి ఈ అంశాన్ని రేజ్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎక్కడ కూడా బాధితురాల మీద ఫిర్యాదు చేసి ఇది తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తా ఉంది, తనపై డిఫేమ్ చేస్తా ఉంది, తన ఎమ్మెల్యే పదవికి తను రెస్పెక్ట్ ఇవ్వకుండా తనకు డిఫేమ్ చేస్తా ఉందన్నట్టుగా మాత్రం భావిస్తే అరవ శ్రీధర్ ఎందుకు ఇప్పటి వరకు అమ్మాయి పైన ఫిర్యాదు చేయాలనేది మాత్రమే అమ్మాయి ఈ విషయాన్ని డిమాండ్ చేస్తా ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.